తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే జాతర కూడవెల్లి జాతర. సిద్దిపేట జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన జాతర ఇది. రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగుల కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తుంటారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం. మాఘ అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అన్ని మంచి జరుగుతాయని ప్రజలు ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు జనవరి 29న మాఘ అమావాస్య సందర్భంగా జాతర ప్రారంభమైంది. ఇక్కడ ప్రతి ఏటా కన్నుల పండుగగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ జాతర ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరగనుంది. రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తుంటారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం. మాఘ అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అన్ని మంచి జరుగుతాయని ప్రజలు ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా నుండే కాకుండా సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మాఘమాస సందర్భంగా మరి కూడవెల్లిలో ప్రతి సంవత్సరం జరిగే జాతరకు మరి వందలాది వేలాది మంది అన్ని గ్రామాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తారు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినాం. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మరి పూర్తిగా ఎక్కడ కూడా సిబ్బంది కానీ మరి పారిశుద్ధ్యం కానీ మరి స్నానఘాటికలు కానీ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. చాలా దారుణం. మరి ఆలయంలో చూసినట్టయితే మరి ఎక్కడ పోలీస్ సిబ్బంది చాలా తక్కువ మంది, మరి ఎన్ని వేల మంది నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పుడు కూడా రాలేదు 4-5 లక్షల మంది భక్తులు ఈరోజు మరి దర్శనానికి వచ్చిండ్రు. ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. మరి నాకు తెలిసి పోలీస్ అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇవాళ ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, సిపి గారు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ మరి సరి అయిన ఈ జనాలకు సరిపోయేంత సిబ్బంది కూడా కల్పించలేదు. మరి అన్నీ కూడా రోడ్ల మీద షాపులు పెట్టి మరి కిక్కిరిసిపోయే జనం, మరి ఎవరు పిల్లలు ఎక్కడ పోతున్నారో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి. మరి తొక్కులాట ఎప్పుడెప్పుడు నిజంగా కూడా మరి ఇంతమంది వచ్చినప్పుడు మరి తొక్కిసలాట కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ కమిటీ పోలీసు అధికారులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చేశామని చెప్పుకోవడమే తప్ప ఎక్కడ ఏర్పాట్లు లేవని వాపోయారు. గత ప్రభుత్వం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు సిద్దిపేట సిపి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరి ఇప్పటికైనా సిపి గారు రేపు తొందరగా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించాలి. మరి అక్కడ సిద్దిపేటలో ఎక్కడో ఉంది, మరి రాజకీయాలకు అనుగుణంగా చేస్తే కరెక్ట్ కాదమ్మా. మీరు రండి, వచ్చి ఇక్కడ ఏదో చూడండి. ఇంతమంది జనాలు వచ్చినప్పుడు మీరు పట్టించుకోకపోవడం, మరి సిబ్బంది లేకపోవడం కూడా చాలా దారుణం. మొత్తం అన్ని రోడ్ల మీద కూడా ఉన్న షాప్స్ని కూడా ఇమీడియట్లీ రావాలని తొలగించాలి. మరి దీన్ని 1 వే 2 వే చేయాలి. ఏదో ఒకటి చేసి రేపటికల్లా దీన్ని సరిచేయకపోతే మాత్రం మరి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరి ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి మీరు అతి తొందరగా వచ్చి దీన్ని పరిశీలించవలసిందిగా మరి మేము కోరుతున్నాం. మరి ఇక్కడ సరి అయిన సిబ్బంది లేరు. మరి హైదరాబాద్ నుంచో మరి ఇక్కడి నుంచో పక్క జిల్లాల నుంచి తెప్పించైనా ఈరోజు రాత్రికైనా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.